వికారాబాద్ పోయింటి. వికారాబాద్ పోతే అక్కడ మీటింగ్ కొద్ది టైం ఉంది, కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక ఛాయ్ హోటల్ కాడ కూర్చున్నాం. ఛాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు, లక్ష్మయ్య అని ఒక రైతు. ఉత్తగానే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు. ఇప్పుడు మన రాములన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్లా చెప్పిండు. ఏం లక్ష్మయ్య మొదట ఓటు ఎక్కడేసినావు అన్న అని అడిగిన నేను. నిజం చెప్పమంటావా అన్నాడు. నిజమే చెప్పు అన్నా. ఆడ ఓడిపోయినాం మనం వికారాబాద్లో. నాకు ముందే అనుమానం ఉండే, నేను కాంగ్రెస్కే ఓటేసిన అన్నాడు. మరి ఏమైంది, కాంగ్రెస్ ఓటేసినావు కదా, ఏమింది, ఎందుకు వేసినావు అని అడిగిన. ఎందుకు వేసినావు ఏమున్నది, 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు సాయం చేస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నాడు. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ నమ్మి ఓటేసిన అన్నాడు. మా ఇంట్లో ముసలిదానికి కూడా 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకుని మీకు 2 సార్లు ఇచ్చిన కదా ఓటు, వికారాబాద్ 2 సార్లు మీకే ఇచ్చిన, ఈ ఒక్క తాప వేరే వాళ్ళకైతే ఏమవుతుందని చెప్పి ఆయనకి వేసిన అన్నాడు. మరి ఏమైంది లక్ష్మణ ఇప్పుడు అన్నా. ఏమైంది ఏమున్నది, మొన్న దరఖాస్తు పెట్టమన్నారు, పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇక ఇగస్తుంది అని ఎదురు చూసినా, ఇక వారం 10 రోజులు నెల రోజులు చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా. ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఏమైనా దరఖాస్తు లొల్లి పెట్టినా అన్నాడు. మరి ఏమైంది అన్న. ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే, ఇగో లక్ష్మయ్య గారు, మీరు రేవంత్ రెడ్డి గారు 10,000 కాదు 15,000 ఇస్తానని చెప్పి మీరు ఓటేసిన అన్నారు. మీకు 2 లక్షల రుణమాఫీ అని ఓటేసిన అన్నారు. 500 బోనస్ అనుకొని ఓటేసిన అన్నారు. ఇక అవన్నీ అయ్యే వరకు టైం పడుతుంది. కానీ ఇప్పుడు నీకోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది, నీకోసమే పంపించిండు, తీసుకుపో అని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా, సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడ్డది, దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు. ఇంటికి పోయినాక ఏమైందన్నా అన్న, ఇంటికి పోయినాక ఇక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా, ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు, బయట కట్టేసినా, నువ్వు పోయి పాలు విండిపో, బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చినా, పాలు విండిపోమని పంపించిన అన్నాడు. మరి ఏమైంది తర్వాత అన్న, నా భార్య పోయింది, మంచి బకెట్ తీసుకొని పోయింది, ఖుషిగా పోయింది. లోపలికి 1 నిమిషంలో వచ్చింది, వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న, ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా, దున్నపోత నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తుంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలేడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో, లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ. పాలిచ్చే బర్రెను పంపిస్తే ఆయనతో ఎప్పటికప్పుడు పొడిసే దున్నపోతుంది తెచ్చుకుంటే, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది. చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు. బయట ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశపడ్డరు, ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే. ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తారా ఎవడన్నా? అయినా మాకు తెలియకడుగుతారు, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. మేము మీలే కాపం,
మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంధు ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిన్రు. అయ్యో ఇప్పుడు వేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఇయ్యనియద్దు రైతు బంధు అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంధును అడ్డుకున్నది. మేము నీలాగా తిరిగి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం. నువ్వు రైతులకు ఇయ్యాలా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం. తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు. కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరపున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం, నీలాగా అడ్డుకోం.